ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా అందరూ హృదయాలు తెరిచి దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలి, సూటిగా మాట్లాడాలి అని ప్రార్థన నిండిన హృదయాలతో బైబిల్స్ ఎత్తి పట్టుకొని ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము చే బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడగలిగేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో అక్కడ మోషేను గూర్చి అహరోను, మోషే అన్నయ్య అయిన అహరోను, మోషే సహోదరి మిరియాము ప్రతికూలంగా మాట్లాడుతున్న మాటలు అక్కడ రాయబడ్డాయి. మోషే మీద సణుగుతున్నారు వాళ్ళు. మోషే మీద మిరియాము, అహరోను సణుగుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేను గురించి ఒక మంచి మాట మాట్లాడాడు. 12వ అధ్యాయము సంఖ్యాకాండము 3వ వచనంలో మోషే గురించి చాలా చక్కటి మాట మాట్లాడాడు. యెహోవా ఆ మాట వినెను. ఏ మాట? అహరోను, మిరియాము అనుకుంటున్న మాటలు విని, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు మోషేను గురించి పలికిన మాటలవి. మరొక వాక్య భాగం కూడా చూడాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాదితో దేవుడు మాట్లాడుతూ, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని రాశారు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. మోషేను గురించి ఏమన్నాడు దేవుడు? భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. యోబు గురించి ఏమంటున్నాడు? భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఇలాంటి వాక్యాలు కొంతమంది ప్రత్యేకమైన వారి కోసం దేవుడు మాట్లాడిన మాటలవి. దేవుడే వారి కోసం సాక్ష్యం ఇచ్చిన మాటలు. ఒక ప్రక్క మోషే గురించి భూమి మీద అతని వంటి సాత్వికుడు లేడు అన్నాడు. యోబును గురించి అతని వంటి వాడు భూమి మీద ఎవడునూ లేడు అన్నాడు. ఇలాగూ చాలా ప్రత్యేకంగా కొంతమందిని గూర్చి దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనకు కనిపిస్తాయి. సొలొమోనుని గురించి కూడా రాజులు 1వ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చదవనక్కర్లేదు. అతని పూర్వీకులలో కానీ ఆ తరువాత కానీ అతని వంటి జ్ఞాని లేడు, ఇంతకుముందు లేడు, ఇక ముందు ఉండబోడు అని సొలొమోను గురించి రాయబడిన మాటలు మనం గమనించగలం. ఇలాగ మనం చూస్తే దేవుని విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు యథార్థ ప్రవర్తన కలిగిన కొంతమంది ప్రత్యేకమైన వారుగా కనబడినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరి పట్ల ఆయనకు కలిగిన ఉద్దేశం ఏమిటంటే మనందరం ప్రత్యేకమైన వారంగా ఉండాలి. ఈరోజు ఒక ఆలోచన మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మన జీవితాల గురించి మనం ఆలోచన చేస్తే మనం సాధారణమా, ప్రత్యేకమా? ఈ ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. సాధారణమా, ప్రత్యేకమా? అదే మన సందేశం టైటిల్ ఈరోజు. సాధారణమా, ప్రత్యేకమా? నువ్వు నిజంగా నీ జీవితాన్ని పరిశీలించి చూస్తే సాధారణమైన స్థితిలోనే ఉన్నవా? సాధారణమైన వాడుగా ఉన్నవా? సాధారణమైన దానిగా ఉన్నవా? లేక ప్రత్యేకమైన వాడుగా, ప్రత్యేకమైన స్త్రీగా ఉన్నవా? ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం.
ఈ దినాన్ని కొంతమంది వ్యక్తుల లేక భక్తుల జీవితాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకమైన వారుగా ఉండి వారి జీవితాల్లో ఆ ప్రత్యేకతను బట్టి దేవుని ఆశీర్వాదం పొందుకొని వాళ్ళు ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా వాళ్ళు అనేక మందికి ఆశీర్వాద కారణమైన వారు దేవుని వాక్యంలో చాలామంది ఉన్నారు. అందరి గురించి మనం ఆలోచన చేయలేం, కానీ సమయం ఉండదు. కానీ కొంతమందిని గురించి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. సాధారణమా, ప్రత్యేకమా? ఈ ప్రశ్న కేవలం వినడానికో లేకపోతే ఆ స్క్రీన్ మీద చదవడానికో కాదు, నీ హృదయానికి నీవు సంధించాలి ఆ ప్రశ్న. నేను సాధారణంగా ఉన్నానా? అంటే సాధారణం అంటే అందరిలాగానే ఉన్నానా? అందరిలాగానే ఉన్నానా? లేక ప్రత్యేకమైన స్థితిలో నేను ఉన్నా? ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా నేను ఉన్నానా? ఇంకో మాటలో చెప్పాలంటే అందరిలాగా ఉన్నవా, అధికుడుగా ఉన్నవా? అందరిలాగా ఉన్నవా, అధికుడుగా ఉన్నవా? ఈ ప్రశ్న మనందరం మన హృదయాలకు సంధించుకోవాలి. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు. మనలో ప్రతి ఒక్కొక్కరిని ప్రత్యేకమైన వారుగానే ఆయన చేశాడు. ఒకసారి మన మధ్యకు ఒక ఆయన భక్తుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రతి వ్యక్తి చాలా ప్రత్యేకమైన వాడుగా ఉంటాడని. అందులో ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. నీ వేళ్ల మీద గుర్తులు చూడండి. మన వేళ్ల మీద మనం అప్పుడప్పుడు ఈ బయోమెట్రిక్స్ వేస్తున్నాం ఈ దినాల్లో. బయోమెట్రిక్స్ అంటే నీకున్న ఆ వేళ్ల మీద నీకున్న గుర్తులు మరి ఎవరికి ఉండవు. అంటే భూమి మీద ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమందికి వేరు వేరు గుర్తులను దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే యు ఆర్ సో యూనిక్ ఇన్ యువర్ వే. అంటే ఎలా ప్రతివాడు భూమి మీద ఉన్న ప్రతివాడు ఎలా ప్రత్యేకమైన వాడు కాగలడు? విశ్వాసులు చాలామంది ఉన్నారు, అందరూ ప్రత్యేకమైన వారు కాగలరా అంటే ప్రియులారా గమనించాలి, నీ రంగంలో నీవు ప్రత్యేకమైన వాడు కావాలి. నా జీవితంలో అందరూ ఒకే విషయంలో ప్రత్యేకమైన వారు కాలేరు. కానీ మనందరం కూడా దేవుడు ఏదో ఒక ప్రత్యేకత మన జీవితాల్లో ఇస్తాడు. ఆ ప్రత్యేకతలో మనం ఎదగాలి, ఆ ప్రత్యేకతను మనం సంతరించుకోవాలి. ఆ ప్రత్యేకమైన వారుగా దేవుని సన్నిధిలో మనం కనబడాలి. ఆ ప్రత్యేకతను గురించి దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పణ చేసుకోవాలి. మొట్టమొదటిగా యోసేపును గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 37వ అధ్యాయము 5 నుండి 10వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కొట్టుచుంటిమి. నా పన లేచి నిలువబడగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు ఏమనుందండి అక్కడ, సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. ప్రియులారా గమనించాలి, యోసేపును గురించి మనకు తెలుసు. పాత నిబంధనలో యోసేపును గురించి మనకు తెలుసు. యోసేపు చాలా ప్రత్యేకమైన వాడుగా కనిపిస్తాడు. ఇక్కడ తాను ప్రత్యేకమైన వాడు అని ఆ చిన్న వయసులోనే యోసేపు గ్రహించాడు. దేవుడు ఆ గ్రహింపును యోసేపుకు దయచేశాడు. ఈ దినాన్ని ఆ గ్రహింపు నీకు నాకు కలగాలి. ఐఎమ్ నాట్ లైక్ ఎవ్రీబడి. నేను అందరిలాగా కాదు, నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో నన్ను ఉంచాడు. నాకు ఈ ప్రత్యేకతనిచ్చాడు అనే విషయం, ఆ గ్రహింపు నీ జీవితంలోనూ నా జీవితంలోనూ కలగాలి. చాలాసార్లు అందరితో పాటే నేను అనుకునే ధోరణి చాలా మందిలో చోటు చేసుకోవడం మనం గమనించగలం.
ఏవో ఏవో సామెతలు కూడా చెబుతారు, నలుగురితో పాటు లేకపోతే గుంపులో ఎవడో అంటాడు, ఏమి ఇలాగూ రకరకాల సామెతలు చెబుతూ ఉంటారు. అవి క్రైస్తవ విశ్వాస జీవితానికి సరిపడే సామెతలు కావు. ప్రియులారా గమనించాలి. నీవు ప్రత్యేకమైన వాడు, నీవు ప్రత్యేకమైన దాను. దేవుడు అలా చేశాడు నిన్ను. యోసేపుకు అలాంటి గ్రహింపు కలిగింది. ఒకవేళ ఆ కలలు వస్తే తెల్లవారు లేచిన తర్వాత ఆ కళను మర్చిపోయే స్థితి కాకుండా, ఆ కళలో దేవుడు ఏమి బోధించాలి అనుకుంటున్నాడో తన జీవితం పట్ల గ్రహింపును కలిగిన వాడుగా యోసేపు కనిపిస్తున్నాడు. ఆ కళలను కనిన మీదట యోసేపు గ్రహించాడు. ఏమనంటే, గాడ్ వాంట్స్ టు టీచ్ మీ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ డ్రీమ్. ఈ కళ నుంచి దేవుడు ఏదో నాకు బోధించాలని ఆశపడుతున్నాడని గ్రహింపు యోసేపు పొందుకున్న స్థితి అక్కడ గమనించగలం. ఒకవేళ ఆ కళలను సహోదరులతో లేక తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వారు అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. కానీ జోసెఫ్ న్యూ ప్రెటీ వెల్ దట్ హీ వాజ్ గోయింగ్ టు బీ స్పెషల్. యోసేపుకు తెలుసు, నేను ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండబోతున్నాను. దేవుడు నన్ను ప్రత్యేకమైన వాడిగా చేశాడు, నన్ను ప్రత్యేకమైన వాడిగా చేయబోతున్నాడు దేవుడు అనే గ్రహింపు యోసేపుకు కలిగింది. ఈ దినాన్ని నిజమైన విశ్వాసులకు ఆ గ్రహింపు కలగాలి. బికాస్ మై గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నా దేవుడు నమ్మకమైన దేవుడు. నన్ను నిజంగా ప్రత్యేకమైన వాడిగానే ఉంచుతాడు, ప్రత్యేకమైన దానిగానే ఉంచుతాడు. ప్రియులారా గమనించాలి, అందరూ ఒకే విషయంలో ప్రత్యేకం కానక్కర్లేదు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉంచే రీతిలో నిన్ను ప్రత్యేకంగా ఉంచుతాడు, నన్ను ప్రత్యేకంగా ఉంచే రీతిలో నన్ను ప్రత్యేకంగా ఉంచుతాడు. మనం ఎవరం కూడా గుంపులో పాటు ఆ గుంపులో నేను ఒక్కడిని అనుకునేటట్లుగా ఉండడానికి వీలు లేదు. అలాగే అందరితో నేను అనుకోవడానికి వీలు లేదు. సాధారణం అనేది క్రైస్తవ విశ్వాసికి సరిపోదు. నిజంగా మనం ప్రత్యేకించబడిన వారమే. అన్నిటికంటే మించి ఆత్మ సంబంధంగా మనం ప్రత్యేకించబడిన వారం, ఈ లోకము నుండి వేరుపరచబడిన వారం. ఆ విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మనము ప్రత్యేకించబడిన వారం, అందరి నుంచి వేరుపరిచాడు దేవుడు, మనల్ని ప్రత్యేకించాడు. యోసేపుకు ఆ గ్రహింపు కలిగింది. యోసేపు అలాంటి ప్రత్యేకమైన వాడుగా ఉండడానికి, ప్రియులను గమనించాలి, ఒక ప్రక్క దేవుడు మనల్ని ప్రత్యేకమైన వారంగా ఆయన చేస్తూ ఉంటే, అలాంటి ప్రత్యేకతను నీవు నేను మన జీవితాల్లో నిలవబెట్టుకోవాలి. కొన్నిసార్లు దేవుడు ప్రత్యేకతనిస్తూ ఉంటాడు. ఆ ప్రత్యేకతను నీవు నేను నిలవబెట్టుకోలేకపోతే ఆ ప్రత్యేకత మన జీవితాల్లో ఉండదు. నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక, నా జీవితం పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ప్రత్యేకమైన వారినిగా మనల్ని చేయాలని దేవుడు ఆశిస్తుంటే, ఆ ప్రత్యేకతను నీవు నేను నిలవబెట్టుకోగలిగితే, యోసేపు అట్లాంటి నిలవబెట్టుకున్న స్థితి యోసేపు జీవితంలో మనం చూడగలం. యోసేపును గురించి తెలుసు. యోసేపును అన్నలు అమ్మివేశారు. ఆ యోసేపును కొనుక్కున్న వర్తకులు తీసుకుని వెళ్ళి ఐగుప్తులో మరలా అమ్మివేశారు. ఐగుప్తులో బానిసగా, చెరలో ఉన్నవాడుగా ఐగుప్తులో ఉన్నాడు యోసేపు. చాలా శ్రమలను అనుభవించాడు యోసేపు, మనకు తెలుసు. ఆ శ్రమలన్నిటి మధ్య కూడా యోసేపు దేవుని పట్ల నమ్మకమైన వాడుగా కనబడతాడు. పోతీఫరా అతని ఇంటిలో చాలా ఉన్నతమైన స్థితికి దేవుడు అతన్ని హెచ్చించాడు. అతని ఇంటిలో ఉండగా మనకు తెలుసు, శోధన వచ్చింది. తన యజమాని భార్య ఆమెతో శయనించమని యోసేపును శోధించింది. అలాంటి సమయంలో యోసేపు ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో అక్కడంటాడు యోసేపు, నీవు అతని ఈ ఇంటంతటిని నా యజమానుడు నాకు అప్పగించాడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందినని తన యజమానుని భార్యతో అనేను. యవనస్తుడు యోసేపు. ఆ యవనస్తుడు ఆ స్థితిలో ఉండి యజమానుని భార్య అతనిని తనతో శయనించమని శోధిస్తుంటే, యోసేపు అండర్స్టాండింగ్ చూడండి, యోసేపు అవగాహన చూడండి. నేను ఈ పని చేస్తే యజమానునికి ద్రోహం చేస్తానో, లేకపోతే నేను పని చేస్తే నేను ఉద్యోగం పోగొట్టుకుంటానో,
నేను ఈ పని చేస్తే ఒకవేళ మరలా చెరలోనికి వెళ్ళిపోతాను, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న నేను మరలా చెరలోనికి వెళ్ళిపోతానని అలాంటి ఆలోచనలు ఆలోచించలేదు. ఒక్క మాట అన్నాడు, నేను ఎట్లు ఇంత దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము చేయుదును. ఆ మాట గమనించాలి. నా దేవునికి, నేను ఈ పని చేస్తే నా దేవునికి విరోధంగా పాపం చేస్తాను. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనది చేయకుండే స్థితి యోసేపు జీవితంలో చూస్తాం. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది చేయలేడు యోసేపు. అందుకనే ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. మనం ప్రత్యేకమైన వారుగా ఉండడానికి కేవలం ప్రత్యేకమైన వారుగా మనల్ని మనం కనుపరుచుకోవడం కాదు ప్రియులారా, గమనించాలి. దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన, దేవుని చిత్తానుసారమైన నడత మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మనం ప్రత్యేకమైన వారంగా మనల్ని మనం చెప్పుకోనక్కర్లేదు, మనల్ని మనం ప్రదర్శించుకోనక్కర్లేదు. ప్రత్యేకమైన వారినిగానే దేవుడు నిలవబెడతాడు మనల్ని. యోసేపును అలా నిలవబెట్టాడు. జోసెఫ్ కెనాట్ డూ వాట్ ఈస్ అగైన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది కూడా యోసేపు చేయలేడు. అలాంటి జీవిత స్థితి కలిగిన వాడిగా యోసేపు కనిపిస్తాడు. దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన నడత కలిగిన వాడిగా ఉన్నాడు కనుక యోసేపు ప్రత్యేకమైన వాడిగా. ప్రియులారా గమనించాలి, ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో ఎంతోమంది ఉండుంటారు. కానీ చెరలో ఉన్నవాడు, బానిసగా అమ్ముడుపోయిన వాడు, లేక అన్యదేశం నుంచి వచ్చిన వాడు, ఐగుప్తు దేశానికి అన్యదేశం నుంచి వచ్చిన వాడు, అతనిని అధికారిగా చేశాడు దేవుడు. అక్కడ గమనించాలి, అక్కడ ప్రత్యేకమైన వాడుగా ఉండడం గమనించాలి. అక్కడ బానిసగా ఉండవలసిన వాడు అంత ప్రత్యేకమైన స్థితికి హెచ్చించబడ్డాడు. అలాంటి ప్రత్యేకత యోసేపు జీవితంలో మనం చూడగలం. ఎందుకంటే ఆయన తన స్వదేశంలో ఉండి ప్రత్యేకతను పొందుకోవడం వేరు. ఎక్కడో అన్యదేశంలో ఉండి బానిసగా ఉండవలసిన స్థితిలో, చెరలో ఉండవలసిన స్థితిలో, అలాంటి స్థితిలో నుండి దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని పట్ల నమ్మకత్వం ప్రదర్శించిన స్థితిని బట్టి, నమ్మకత్వం కలిగి ఉన్న స్థితిని బట్టి యోసేపు ప్రత్యేకమైన వాడిగా కనిపిస్తాడు. ప్రియులారా గమనించాలి, అన్నిటికంటే మించి నీ జీవితంలో, నా జీవితంలో ప్రత్యేకమైన వారంగా మన జీవితాల్లో మనం ఉండాలి అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది మనకు తెలుస్తుంది. గమనించాలి, నాకు తెలియలేదండి నేను చెప్పడానికి వీలు లేదు. దేవుని వాక్యం తెలుసు, ఏది మంచి ఏది చెడు తెలుసు మనకి. దేవుని చిత్తం చేస్తున్నామా, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది చేస్తున్నామా, మన హృదయం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది చేయకుండా ఉండగలిగే స్థితి నీ ఉద్యోగంలో, నీ కుటుంబ సంబంధాల విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో, ప్రతి రంగంలో, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయకుండే స్థితి. సంఖ్యాకాండంలో ఒక భక్తుని గురించి రాయబడింది. సంఖ్యాకాండంలో ఫీనెహాసు అనే భక్తుడు, ఇతడు అహరోను సంతతి వాడైన ఈ యాజకుడైన ఫీనెహాసును గురించి సంఖ్యాకాండము 25వ అధ్యాయం 11వ వచనం చూస్తే అక్కడ ఆ ఫీనెహాసును గురించి ఏమని రాయబడిందంటే, దేవుడు ఓర్వలేని దానిని ఈ ఫీనెహాసు ఓర్వలేడట. దేవుడు ఓర్వలేని దానిని తాను ఓర్వలేని స్థితి. ఆ మాట గమనించాలి. ఆహా, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవిత స్థితి అది. దేవుడు ఓర్చుకోలేని దానిని ఆయన కూడా ఓర్చుకోలేడట. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది తన జీవితంలో కనిపించదు. ఎందుకంటే దేవుడు దేన్నైతే ఓర్చుకోలేడో ఈ ఫీనెహాసు కూడా దాన్ని ఓర్చుకొనలేడు. దేవుడు ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట ఈ దినాన్ని. అలాంటి జీవిత స్థితి నిజంగా ఉంటే అన్నిటికంటే ప్రధానమైనది, మొట్టమొదటిగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అన్నిటికంటే ప్రధానమైనది మన జీవితాల్లో ప్రత్యేకత మనం సంతరించుకోవాలంటే, ప్రత్యేకమైన వారంగా మన జీవితాల్లో మనం ఉండాలంటే, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది మన జీవితాల్లో ఉండడానికి వీలులేదు. ఏ చిన్న విషయమైనా, అది నీ నిర్ణయంలోనైనా, నీ క్రియలోనైనా, నీ మాటలోనైనా, నీ సంబంధాల్లోనైనా, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు స్టాండ్ స్ట్రైట్, యూ నీడ్ టు వాక్ స్ట్రైట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి అనుకూలంగా నడవడంలో అన్నిటికంటే ప్రధానంగా
దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది యోసేపు చేయుడు గనుక యోసేపు ప్రత్యేకమైన వాడుగా, అన్యదేశంలో ప్రత్యేకమైన వాడుగా. యోసేపు ఎంత ప్రత్యేకమైన వాడో మనకు తెలుసు. ఇశ్రాయేలు ఒక గొప్ప జనాంగంగా ఆవిర్భవించడానికి కారణం యోసేపే. ఐగుప్తు దేశంలో అసలు ఇశ్రాయేలు జనాంగం అంత గొప్ప దేశము, అంత గొప్ప జనాంగము ఎక్కడ వీళ్ళు ఆవిర్భావం ఎక్కడ జరిగింది? ఐగుప్తులో జరిగింది. దానికి నాంది ఎవరంటే యోసేపే. యోసేపు అక్కడికి బానిసగా వెళ్ళిన తరువాత యోసేపును బట్టి యోసేపు కుటుంబం అక్కడ చేరారు. ఆ కుటుంబం అలాగలాగ వర్ధిల్లి లెక్కకు మించినంతమంది ఆ ఇశ్రాయేలు జనాంగం ఆ ఐగుప్తు దేశంలో వర్ధిల్లారు. దానికి కారణం, దానికి నాంది యోసేపే. ప్రియులారా గమనించాలి. అసలు ఇశ్రాయేలు అంత జనాంగంగా వర్ధిల్లడానికి కారణమైన వాడు యోసేపు. అంత ప్రత్యేకమైన వాడు యోసేపు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది చేయలేనివాడు. అంత మాత్రమే కాదు, ఏ కార్యము ఆయన చేసినా ఆ కార్యాన్ని బట్టి తన్ను తాను హెచ్చించుకొని వాడు కాదు యోసేపు. గమనించాలి. 41వ అధ్యాయం ఆదికాండము 15-16 వచనాల్లో ఫరో రాజు కలగని, యోసేపు అయితే ఆ కలకు తాత్పర్యం చెప్పగలడని తెలిసి ఆ ఫరో రాజు యోసేపును పిలిపించాడు. పిలిపించి 41వ అధ్యాయం ఆదికాండం 15-16 వచనాల్లో ఫరో యోసేపుతో, నేను ఒక కలగంటిని, దాని భావమును తెలుపగలవారు ఎవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు 16వ వచనంలో యోసేపు అన్నమాట. చెప్పండి రాజా, ఇంతకుముందు చాలా కళలు చెప్పాను, నా కళ నేను చెప్పాను. అలాగే ఇంకా ఇంతకుముందు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా కళల భావాలు చెప్పాను, నాకు అనుభవం ఉంది, నేను చెప్పగలను, చెప్పమనలేదు. 16వ వచనంలో యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. చిన్న ఎబిలిటీ మన జీవితాల్లో ఉంటే, చిన్న సామర్థ్యం మన జీవితాల్లో ఉంటే, ఆ సామర్థ్యాన్ని బట్టి మనల్ని మనం హెచ్చించుకునే స్థితి. వి బ్రాగ్ అవర్ సెల్వ్స్. మనల గురించి మనం మాట్లాడుకునే స్థితి, మన గురించి మనం హెచ్చించుకునే స్థితి. యోసేపు జీవితంలో, తన జీవితంలో ఏ చిన్న కార్యం జరిగినా ఆ కార్యము నిమిత్తమై దేవునిని హెచ్చించువాడు, దేవునిని ఘనపరచువాడు, దేవునిని మహింపరచువాడుగా యోసేపు కనిపిస్తున్నాడు. దేవునిని ఘనపరచువాడుగా, దేవునిని మహిమపరిచేవాడుగా యోసేపు కనిపిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి. నిజంగా దేవునిని ఘనపరిచేవాడు ఎప్పుడు హెచ్చించబడతాడు. తను తాను తగ్గించుకొని దేవునిని మహిమపరచువాడు ఎప్పుడు హెచ్చించబడతాడు. క్రొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చు యోహాను గురించి మనకు తెలుసు. చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అలాగే చాలా గొప్ప కార్యాలంటే ఆయన చేసిందంత బోధే. చాలా అద్భుతమైన బోధ చేస్తున్నాడు. భయం లేకుండా బోధిస్తున్నాడు. యోధా ప్రజల మధ్య వారిని గద్దిస్తూ బోధిస్తున్నాడు. అలాంటి అధికారికంగా మాట్లాడుతున్న స్థితిని బట్టి ఆ యూదులు ఆయన దగ్గరికి వచ్చి నీవు క్రీస్తువా అన్నారట. నీవు క్రీస్తువా అంటే ఈ రోజుల్లో నేనే క్రీస్తునని ప్రకటించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. మన చిన్నతనంలో ఒక ఆయన మాకు తెలుసు. ఆయన చాలా ఫేమస్ ప్రీచర్. మా చిన్నతనంలో ఆయన ఎక్కడికన్నా వస్తుంటే, చిన్నతనంలో మేము వెళ్తుండేవాం, అంటే పేరెంట్స్ తీసుకుని ఉండేవారు, మేము వెళ్తుండేవాళ్ళం. చివరికి పెద్దవాడైన తర్వాత, వృద్ధుడైన తర్వాత నేనే క్రీస్తుని అన్నాడు ఆయన. ఇప్పుడు అక్కడక్కడ ఆయన ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. క్రీస్తుగా ప్రకటించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయనంత అధికారికంగా బోధిస్తుంటే యోధా ప్రజలు వచ్చి, యూదులు వచ్చి నీవు క్రీస్తువా అన్నప్పుడు ఏమో ఇంకా కొంతకాలం కనిపెట్టి చూడాలి, అవునో కాదో నాకో తెలియడం లేదు అనలేదు. ప్రియులారా గమనించాలి. కాను అనే మాట ఉంది. కాను అన్నాడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది.
ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఆ మాటలు గమనించగలిగితే తన్ను తాను హెచ్చించుకొన కలిగిన సమయం అది నిజానికి చెప్పాలి అంటే. ఎందుకంటే ఆయన బోధిస్తున్న బోధను బట్టి, అందరికీ ఆయన బాప్తిస్మం ఇస్తున్న స్థితిని బట్టి అందరూ ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఒక ప్రత్యేకమైన వాడుగా చూస్తున్నారు. నీవు క్రీస్తువా అంటే అవును అంటే ఎవరో కాదనలేరు. ఆ సమయంలో అంత అధికారికంగా బోధిస్తున్నాడు. కానీ నేను క్రీస్తును కాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని తను తాను తగ్గించుకున్న బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని మనం గమనించగలం. ప్రియులరా, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎప్పటికీ ప్రత్యేకతను సంతరించుకున్నవాడే, ఎప్పటికీ ప్రత్యేకమైన వాడే. ఒకవేళ ఆయన శిరచ్ఛేదం జరిగినప్పటికీ ఆయన ప్రత్యేకమైన వాడే బాప్తిస్మం ఇచ్చే యోహాను. దేనిని బట్టి అంటే దేవునిని ఘనపరిచే స్థితిని బట్టి. మన జీవితాల్లో యోసేపు నుంచి మనం నేర్చుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, మనం దేవునిని ఘనపరిచే వారంగా. We need to exalt God in every area of our lives. ఒకవేళ మనల్ని మనం ఘనపరుచుకోగలిగే సమయము, అవకాశం వచ్చినప్పటికీ కూడా, ఇక్కడ యోసేపుకి అలాంటి అవకాశం వచ్చింది. అంతకుముందు కళలను విప్పాడు, అంతకుముందు కళల భావాలను తెలియచేశాడు. నీవు కళల భావమును తెలియచేయగలవని నేను ఎరిగి నిన్ను పిలిచానంటే, యోసేపు అన్న మాట మొట్టమొదటి మాట, అది నా వలన కాదు. మొట్టమొదటి మాట అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. యోసేపు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది చేయని వాడు. మొట్టమొదట యోసేపు తన్ను తాను తగ్గించుకొని దేవునిని ఘనపరచువాడు. అలాగే యోసేపుకు మరొక గొప్ప ఆశీర్వాదకరమైన లక్షణం ఏమిటంటే, దేవుని ఆలోచనను, దేవుని నడిపింపును గ్రహించేవాడు యోసేపు. దేవుని ఆలోచనను గ్రహించగలడు ఆయన, దేవుని నడిపింపును గ్రహించగలడు ఆయన. యోసేపు చాలా ఉన్నతమైన స్థితికి ఐగుప్తు దేశంలో, పోతిఫర ఇంటిలో మాత్రమే కాదు, ఐగుప్తు దేశంలోనే రాజు తర్వాత స్థానంలోనికి హెచ్చించబడ్డాడు. తండ్రి అన్నలు ఉన్న దేశంలో కరువు వచ్చింది. అందుకని అన్నలు ధాన్యం కోసం యోసేపు దగ్గరికే వచ్చారు. మనకి తెలుసు ఆ కథ అంతా. అప్పుడు యోసేపు తన్ను తాను అన్నలకు తెలియపరుచుకున్నాడు. నేను యోసేపునయ్యా. వాళ్ళు గుర్తించలేదు, నేను యోసేపును అని చెప్పినప్పుడు ఒకసారి మనం ఊహించవచ్చు ఎంత గిల్ట్తో నిలబడి ఉంటారో అక్కడ. ఆ తమ్ముని మీద, ఆ యోసేపు ముందు, యోసేపు సింహాసనం మీద ఉన్నాడు, వాళ్ళందరూ అన్నలందరూ అక్కడ నిలబడ్డారు. నేను యోసేపును అని చెప్పినప్పుడు ఎంత అపరాధ భావంతో వాళ్ళు నిలబడి ఉంటారో అక్కడ. ఎందుకంటే ఈ యోసేపునే కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు కొట్టి గుంటలో పడవేసిన వాళ్ళు. ఈ యోసేపునే కొంతకాలం క్రితం ఆ ఇష్మాయేలు వర్తకులకు అమ్మివేసిన వారు. ఈ యోసేపు చనిపోయాడని తండ్రికి తెలియజేసిన వారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు యోసేపు ఎదురుగా నిలవబడి ఉన్నారు. నేను మీ యోసేపును, మీ సోదరులను అని చెప్పినప్పుడు ఎంత అపరాధ భావంతో వాళ్ళు అక్కడ నిలవబడి ఉంటారో మనం ఊహించవచ్చు. అలాంటి అపరాధ భావంతో నిలవబడి ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనంలో, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఇప్పుడు వాళ్ళని కౌన్సిల్ చేస్తున్నాడు. మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ప్రియులారా, గమనించాలి. అదే విషయం 50వ అధ్యాయంలో, ఆదికాండం చివరి అధ్యాయంలో కూడా చెప్పాడు. ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా పంపాను. 105వ కీర్తనలో ఆ కీర్తనకారుడు అంటాడు, 16-17 వచనాలు, దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. ఆ మాట గమనించాలి. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. అది దేవుని నడిపింపు, దేవుని చిత్తం, దేవుని కార్యం. యోసేపు కూడా గ్రహించాడు. నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి,
మీకు ఆ కార్యం మీకు సంతాపము పుట్టింపనీయకుడు. ఎందుకంటే ప్రాణరక్షణ కొరకు. ఎవరి ప్రాణరక్షణ కొరకు? మన కుటుంబం అంతటి ప్రాణరక్షణ కొరకు దేవుడే ముందుగా నన్ను పంపెను. దేవుని ఆలోచన గ్రహింపులోనికి తెచ్చుకొనగలిగిన వాడు యోసేపు. దేవుని ఆలోచన, దేవుని నడిపింపును గ్రహించగలవాడు యోసేపు. అలాంటి అవగాహన చేసుకొనగలవాడు యోసేపు. ఈ దినాన్ని ప్రియులారా గమనించాలి. యోసేపు ప్రత్యేకమైన వాడుగా కనబడడానికి దేవునికి వ్యతిరేకమైనది, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది చేయని స్థితి యోసేపు జీవితంలో. తన జీవితంలో ఏమి జరిగినా ప్రతి చిన్న విషయంలో తాను తగ్గించుకొని దేవునిని ఘనపరిచే స్థితి యోసేపు. అలాగే దేవుని ఆలోచనను నడిపింపును అవగాహన చేసుకోగలిగే శక్తి కలిగిన వాడుగా యోసేపు కనపడుతున్నాడు. అందుకే యోసేపు ప్రత్యేకమైన వాడుగా కనిపిస్తున్నాడు. సాధారణమా ప్రత్యేకమా అంటే యోసేపు అందరితో పాటు సాధారణంగా ఉన్నాడా? లేడు. ఓ ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. కుటుంబంలో ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. ఆ దేశంలోకి వెళ్ళిన తరువాత కూడా ఐగుప్తు దేశంలో కూడా ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. ఎప్పటికీ ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు యోసేపు. ఎప్పటికీ ప్రత్యేకమైన వాడే యోసేపు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించడం ఆయనకు చేత కాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏమీ చేయలేడు యోసేపు. అలాగే తాను తగ్గించుకుని దేవుని కనపరిచేవాడు యోసేపు. దేవుని ఆలోచనను, దేవుని నడిపింపును గ్రహించగలవాడు యోసేపు. కనుక ప్రియులరా, యోసేపు ప్రత్యేకమైన వాడు. సాధారణమా ప్రత్యేకమా అంటే నువ్వు ప్రత్యేకమైన వాడుగా ఉండాలంటే యోసేపు వలె ఆ లక్షణాలు మనం కలిగి ఉంటే, అవి ప్రియులరా గమనించాలి, అవి కష్టమైనవి కావు. అయితే మనం సమర్పణ చేసుకోవాలి. వీ నీడ్ టు కమిట్ అవర్ సెల్స్. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది నేను చేయను అనే కమిట్మెంట్, ఆ నిబద్ధత నీ జీవితంలో కలిగితే, అలాంటి కమిట్మెంట్ నీ జీవితంలో కలిగితే తప్పక నీవు కూడా యోసేపు వలె బ్రతకగలవు. దేవుని ఘనపరిచే స్థితి నాకు కావాలి. ప్రతి విషయంలోనూ నేను తగ్గించుకుని దేవుని ఘనపరుస్తాను అనే నిర్ణయం నువ్వు చేసుకుంటే యోసేపు వలె ప్రత్యేకమైన వాడుగా, ప్రత్యేకమైన దానవుగా ఉండగలవు. దేవుని ఆలోచన, దేవాన్ని ఆలోచన, నీ నడిపింపు నేను అవగాహన చేసుకోగలిగే స్థితి నాకు దయచే. అవగాహన చేసుకోవాలని ఉంది ప్రభువా, అవగాహన చేసుకోగలిగే స్థితి నాకు దయచే ప్రభువా అని నేను నీవుగా దేవునికి అప్పగించుకుంటే తప్పక దేవుడు నేను ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా చేస్తాడు. యోసేపు తరతరములకు ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ప్రత్యేకమైన వాడే. ఒకవేళ విదేశంలోనికి, అన్య దేశంలోనికి అమ్మబడిన ప్రత్యేకమైన వాడే. ఆయన బ్రతికుండగా ప్రత్యేకమైన వాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు యోసేపు. ఎందుకంటే ఆయన జీవితంలో విషయాలు, ఆయన జీవితంలో లక్షణాలు చూసాం. ఒకసారి రూతును గురించి ఆలోచన చేద్దాం. రూతు గ్రంథంలో రూతు కథనం మీకు అందరికీ తెలుసు. రూతు చరిత్ర మీకు అందరికీ తెలుసు. యోధా దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఒక కుటుంబం ఆ యోధా దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోయారు. ఆ మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబ యజమాని మరణించాడు. ఎలీమెలకు అనే ఆయన భార్య నయోమి, అలాగే కుమారులిద్దరు మహులోను, కిలియోను అనే కుమారులు మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయారు. మోయాబు దేశంలో మొట్టమొదటి ఎలీమెలకు చనిపోయాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. మహులోను రూతును చేసుకున్నాడు. కిలియోను ఏం పేరమ్మా, అమ్మాయి పేరు ఓర్పాను చేసుకుంది. అదే నేను ఒక్కొక్కసారి ఓర్పాన పోయి ఓప్రా అంటూ ఉంటాను. అందుకని నేను ఓప్రా కూడా ఉంది, అందుకని తెలిసిన వారికి తెలుస్తుంది. కనుక మహులోను రూతును వివాహం చేసుకున్నాడు. ఈ రూతు అలాగే ఓర్ప ఆ మోయాబు దేశపు స్త్రీలు. వివాహమైన తర్వాత ఆ కుటుంబ యజమాని ఎలీమెలకు చనిపోయాడు. తర్వాత మహులోను, కిలియోను కూడా చనిపోయారు.
ఇప్పుడు అత్త ఇద్దరు కోడళ్ళు మిగిలారు. దేశం కాని దేశంలో ఉన్నది నయోమి. ఆ టైంలో ఇంకెవరూ లేరు ఆ దేశంలో. వెనకకు తన స్వదేశం వెళ్ళిపోవాలని రూతు బయలుదేరితే ఓర్ప చాలా ప్రేమతో ఒక ముద్దిచ్చి ఉండిపోయింది. రూతు అత్తతో బయలుదేరింది. ఆ బయలుదేరినప్పుడు రూతు చెప్పిన మాటలు ఆశ్చర్యకరమైన మాటలు. మొదటి అధ్యాయం 16వ వచనం. ఆ 16వ వచనంలో అప్పటికీ కూడా ఆ నయోమి రూతును కూడా ఉండిపోమ్మని, నువ్వు ఇక్కడ ఉండిపో యవనస్తురాలు, నా కూడా వచ్చి నువ్వు సుఖముగా ఉండలేవని చెప్పి రూతు చెప్పినప్పుడు ఓర్ప ఉండిపోయింది. నువ్వు కూడా ఉండిపోమని చెప్పినప్పుడు అప్పుడు రూతు అన్న మాటలు మొదటి అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. అంటే బ్రతిమాలు కొని ఉంటుంది పాపం నయోమి. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రియులారా గమనించాలి, అసలు రూతు ఉన్న స్థితిలోనికి మనం వెళ్ళి ఆలోచన చేస్తే ఆ మాటలు సాధారణమైన మాటలు కావు. రూతు ఉన్న స్థితిలో అంటే మామూలుగా ఏదో చదివి ఆ పేజీలో ఆ మాటలు చదివేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. కానీ రూతు ఉన్న స్థితిలో మనం ఉండి ఆలోచన చేస్తే ఆ మాటలు సాధారణమైన మాటలు కాదు. దిక్కులేని స్థితిలో ఉన్నది నయోమి. ఒకవేళ నయోమి కూడా ఆ దేశం వెళ్ళిపోతే విస్తారమైన ఆస్తులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విలాసవంతమైన జీవితం ఉన్నది అనుకోవడానికి అదేమీ లేదు. నయోమి ఒంటరిగా ఉన్నది, ఆమెకి ఏమీ లేనిదిగా ఉన్నది. ఏమీ లేని స్త్రీ ఇప్పుడు తన స్వదేశానికి బయలుదేరి వెళ్తుంటే ఆమెతో అంటుంది, నీ వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, అన్నిటికంటే మించి నీ దేవుడే నా దేవుడు. అసలు రూతు ఆ కుటుంబంతో అంతగా కట్టబడింది ఎక్కడ అంటే ఆ చివరి మాట దగ్గరే. ఎక్కడ? నీ దేవుడే నా దేవుడు. ఆ దేవుని దగ్గరే కట్టబడిన స్థితి. ఎందుకంటే ఆ గ్రంథమంతా చదివితే అదే మనకు అర్థమవుతుంది రూతు జీవితంలో. నీ దేవుడే నా దేవుడు అని చెప్పడంలో దేవునికి తన్ను తాను సమర్పించుకున్న స్థితి ఈ యవనస్తురాలైన రూతులో కనిపిస్తుంది. దేవునికి సమర్పించుకున్న స్థితి గమనించాలి. మోయాబు స్త్రీగా ఉండి మోయాబీయురాలుగా ఉన్న స్థితిలో ప్రత్యేకపరచుకుంది దేవుని కొరకు తన్ను తాను. ఎందుకంటే మోయాబీయులు శపించబడిన వారు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మోయాబీయుల గురించి ఏం చెప్పాడంటే 10 తరముల వరకు ఇశ్రాయేలీయులు వారిలో చేరకూడదు, వారు ఇశ్రాయేలీయుల్లో చేరకూడదు అని దేవుడు ఆ మోయాబీయుల గురించి మాట్లాడాడు. కానీ మోయాబు స్త్రీ అయినప్పటికీ కూడా మోయాబీయురాలుగా ఉన్న స్థితిలో నుండి ప్రత్యేకపరచుకుంటుంది. ప్రియులారా గమనించాలి. అలాగే ప్రత్యేకపరచుకుని నీ దేవుడే నా దేవుడు, దేవునికి తన్ను తాను సమర్పించుకున్న స్థితి. నీ జనమే నా జనము, కుటుంబమునకు ప్రాధాన్యతనిచ్చే స్థితి. ఒకటి దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది, దేవునికి సమర్పించుకున్న స్థితి కలిగిన స్త్రీగా కనిపిస్తుంది. మరొక విషయం ఏమిటంటే కుటుంబమునకు ప్రాధాన్యత. నీ జనమే నా జనము. 17వ వచనంలో చూస్తే ఆ 17వ వచనంలో మరొక మాట కూడా అన్నది, నువ్వు మృతి పొందు చోటనే నువ్వు మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారు? అది అలాగే కావాలి. కరెక్ట్గా చెప్పారు బ్రదర్. సమాధానం జవాబు రూతు నయోమితో చెప్పడం అనడం కంటే కూడా ఒక కోడలు ఒక అత్తతో మాట్లాడుతున్న మాటలు. ఏమని? నీవెక్కడ మృతి చెందితే నేను అక్కడే మృతి చెందుతాను, నీవెక్కడ పాతి పెట్టబడితే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను. ఒక తల్లితో కుమార్తె చెబుతున్న మాటలు కాదు, ఒక అత్తతో కోడలు చెబుతున్న మాటలు. కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే స్థితి. ప్రియులారా గమనించాలి. ఆ కుటుంబంలో కూడా నీ జనమే నా జనము, నువ్వెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడ పాతి పెట్టబడతాను.
నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించని ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అన్నది. ఇది గమనించాలి. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కాదు, ప్రేమికులు మాట్లాడుకునే మాటలు కాదు. ఈ మాటలు ఎవరి మధ్య జరుగుతున్నాయి? అత్తాకోడళ్ళ మధ్య జరుగుతున్న మాటలు. కోడలు అంటుందట అత్తతో, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు. నువ్వెక్కడ మృతి పొందితే నేను అక్కడ మృతి పొందుతాను, నువ్వెక్కడ పాతి పెట్టబడితే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను. ప్రియులారా గమనించాలి. కుటుంబమునకు ప్రాధాన్యతనిచ్చే స్థితి. ఆ రూతు అంతగా కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే స్థితి ఆ కుటుంబ లక్షణాన్ని బట్టి. ఆ కుటుంబము దేవుని పట్ల లేక దేవుని జనముగా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పడంలోనే దేవుని పట్ల కుటుంబము కట్టబడి ఉన్న స్థితి ఆ కుటుంబంలో మనకు కనిపిస్తోంది. ఈ కోడల గురించి నాకు బాగా ఇష్టమైన మాట ఈ ఈ ఈ రూతు గ్రంథంలో ఏంటంటే, తర్వాత ఈ రూతుకి గమనించాలి, పాత నిబంధన కాలంలో ఒకవేళ పెనిమిటి చనిపోతే మరలా వివాహం చేసేవారు. ఇప్పటికీ చేసుకుంటున్నారు అనుకోండి. అప్పుడు పాత నిబంధన కాలంలో వివాహం చేసేవారు. ఈ అత్త కోడలికి వివాహం చేసింది. మీరు గమనించలేదో, గ్రంథం అంతా చదవండి. అత్త కోడలికి వివాహం చేసింది. నా కొడుకు చనిపోయిన తర్వాత అప్పుడే మర్చిపోయావా అని అనలేదు. అంతే కదమ్మా, ఈ రోజుల్లో అంతే కదా. చనిపోయాడు, వాడు చనిపోయి ఇంకా సంవత్సరం అవ్వలేదు, అప్పుడే మర్చిపోయావా అంటది. అత్త చాలా శ్రద్ధ వహించి ఆ కుమార్తెకు వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత కూడా నయోమి ఆమెకు అత్తగానే ఉన్నది. ఆ విషయాన్ని గమనించాలి. మీరు గ్రంథం చదవడం అర్థమవుతుంది. గమనించాలి. కోడలుగా ఉంది, ఓకే, వివాహం అయింది. వివాహం అయిపోతే ఇంకొక ఇంటి కోడలు అయిపోతుంది, అంతే కదా రూతు. కానీ ఆమెకు వివాహం చేసిన తర్వాత కూడా ఈమె ఇంకా కోడలుగానే ఉంది. ఎవరికి? నయోమికి. నయోమి ఇంకా అత్తగానే ఉంది. ఆ రిలేషన్షిప్ చూడండి, ఆ సంబంధం చూడండి, కుటుంబం పట్ల వారికి ఉన్న సంబంధం. వివాహమైన తర్వాత రూతు కుమారుని కంది. కుమారుని కనినప్పుడు నయోమి దగ్గరికి వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయము, రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనంలో, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న ఈ కోడలు. ఎంత ఆశీర్వాదం! దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 7 కుమారుల కంటే ఎక్కువైన కోడలటి ఈ కోడలు. ఆ మాటలు చదువుతుంటే శరీరం గగురు పడుస్తుంది. ఈ రోజుల్లో కుటుంబ బాంధవ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆ రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్ అది? నార్త్ ఇండియాలో అతను కూడా మాజీ అని పిలుస్తారు. అంటే అమ్మని ఎలా పిలుస్తారో అతను కూడా అలాగే పిలుస్తారు. ఇంకొకటి చెప్పనా, అత్త మంచిదే, కోడలు మంచిదే. ఎప్పుడు అలాగే ఉంటారు, మంచివాళ్ళే ఉంటారు. అత్త మంచిగానే ఉంటుంది, కోడలు మంచిగానే ఉంటుంది. వీళ్ళిద్దరు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది. మంచిది కాదా అత్త అంటే? మంచిదే అత్త. కోడలు మంచిది కదా, కోడలు కూడా చాలా మంచిదండి. వీళ్ళిద్దరు కలిస్తే ప్రాబ్లం వస్తుంది. కానీ ఈ అత్త కోడలు అలా కాదు. ఈ కుమార్తెను గురించి ఏమంటుంది? 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు. ఆ సమాజం చెబుతున్న మాటలు అవి. ఆ కుటుంబంలో వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కాదు. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఆ మాట గమనించాలి. అంటే ఇంకొక పురుషునితో వివాహమై, ఆ వివాహమైన తర్వాత అతనికి కుమారుని కనినప్పటికీ కూడా ఎవరు కోడలటీమే? నయోమికి కోడలు. నయోమిని ఆమె విడిచిపెట్టలేదు, ఆమె నయోమిని విడిచిపెట్టలేదు. ఒకవేళ ఆ కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంలో కూడా అలాంటి రిలేషన్షిప్పే కలిగి ఉండుంటుంది రూతు. కానీ అలాగని నయోమిని రూతు విడిచిపెట్టలేదు వివాహమైన తరువాత కూడా. ఎందుకంటే రూతులో ఇంకొక గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? రూతు నిలకడగలిగిన స్త్రీ. మీరు గమనించారో లేదో, ఆ మాట రూతు గ్రంథంలోనే ఉంటుంది. నిలకడగలిగిన స్త్రీ. ఒక నిర్ణయం చేసుకుందంటే ఆ నిర్ణయం మీద నిలకడగా నిలవబడగలిగిన లక్షణం కలిగిన స్త్రీగా రూతు కనిపిస్తుంది.
నయోమితో ఆ యోధాదేశం వెళ్ళిన తర్వాత తినడానికి తిండి లేదు, పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. ఈ ప్రాంతంలో ఈ ఈ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో నేకులు ఏరుకోవడం అంటారట. పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. పరిగె ఏరుకోవడానికి ఎవరు వెళ్తారు తెలుసా? బహుపేదలు వెళ్తారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు ఒక నియమం ఉండేది. ఏమిటంటే పరిగెను విడిచిపెట్టాలి. ఒకవేళ పరిగె ఎక్కడైనా కొన్ని కొన్ని కంకులు అలాగూ కనబడితే వాటిని మళ్ళా అన్నీ పూర్తిగా ఏరుకుని వెళ్ళిపోకూడదు. రైతు వాటిని విడిచిపెట్టాలి. ఎందుకోసమంటే పేదల కోసం వాటిని విడిచిపెట్టాలి. ఆ పేదల కోసం విడిచిపెట్టబడిన ఆ చేలలో వాటిని ఏరుకోవడానికి ఈ రూతు వెళ్ళిందట. రూతు వెళ్ళినప్పుడు ఆ పొలం యజమాని బోయజు చూశాడు. బోయజు చూసి ఎవరి అమ్మాయి అని అడిగితే అదిగో నయోమి కోడలని చెప్పారు. అప్పుడు బోయజు అన్నాడట, 2వ అధ్యాయం రూతు గ్రంథం 8వ వచనంలో, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇక్కడ నా పనికత్తెల కదా యొద్ద నిలకడగా ఉండమని చెప్పాడట. ఎవరో బోయజు ఏం చెప్పాడు? నిలకడగా ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళిపోవద్దు, వేరే పొలంలోకి వెళ్ళొద్దు, నువ్వెప్పుడు ఈ పొలంలోనే పరిగేరుకో. సాధారణంగా పరిగేరుకునే వారిని ఒక అరగంట గంట అయిన తర్వాత చాలులేమ్మా, ఇంతవరకు ఏరుకున్నావు కదా, వెళ్ళిపో, ఇంకో పొలంలోకి పోమ్మంటారు. కానీ ఈయనేమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఏరుకో, ఇక్కడే నిలకడగా ఉండము అని చెప్పినప్పుడు ఆ రోజంతా పరిగేరుకుని ఇంటికి వెళ్ళి అత్తతో చెప్పిందట. ఏమని చెప్పిందో తెలుసా? నన్ను ఆ పొలంలో పరిగేరుకోవడానికి బోయజు పర్మిషన్ ఇచ్చాడని చెప్పడం మాత్రమే కాకుండా ఈ మాట ఖచ్చితంగా చెప్పింది 21వ వచనంలో, అదే అధ్యాయం. మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పాను. నిలకడగా ఉండమని ఆయన చెప్పాడు. ఈమె కూడా ఆ మాట విడిచిపెట్టలేదు. అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నానంటే? నిలకడ అనేది ఆమె హృదయ స్థితి. బోయజు నిలకడగా ఉండమని చెప్పాడు. అక్కడ అత్తతో మళ్ళా ఆ విషయం చెప్పినప్పుడు బోయజు చాలా ప్రేమగా పలకరించాడు, లేక చాలా చక్కగా ఒక పెద్దవాడిగా అక్కడే ఏరుకోమన్నాడని చెబితే సరిపోద్ది. కానీ నిలకడగా ఉండమని నాతో చెప్పాను అని నేను. ఆ అధ్యాయం చివరి వచనం అనుకుంటాను, 23వ వచనం. కాబట్టి ఎవల కోతయో గోధుమల కోతయో ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను. నిలకడ. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనే నిర్ణయంలో అసలు రూతు జీవితంలోనే నిలకడ అనేది చాలా గొప్ప లక్షణం. ప్రియులారా గమనించాలి. ఇంకోటి ఏమిటంటే పరిగేరుకోవడంలో మాత్రమే నిలకడ కాదు, నీ దేవుడే నా దేవుడు అనే నిర్ణయంలో నిలకడ, నీ జనమే నా జనము అనే నిర్ణయంలో నిలకడ, తన జీవితమే నిలకడతో కూడిన జీవితం. అందుకే ఆ స్త్రీ అంతగా ఆశీర్వదించబడింది, అంతగా ప్రత్యేకించబడింది. ఇప్పటికీ రూతు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత రూతు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ స్త్రీ ప్రత్యేకించబడిన స్త్రీ, విధేయత కలిగిన స్త్రీ. బోయజుకు విధేయత చూపించింది, అత్త నయోమికి విధేయత చూపించింది, సమాజానికి విధేయత చూపించింది. కష్టపడే లక్షణం కలిగి ఉన్న స్త్రీగా కనిపిస్తుంది. విధేయత, కష్టించు లక్షణం కలిగిన స్త్రీగా కనిపిస్తుంది. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉన్నదాన్ని బట్టి మెస్సయ్య వంశావళిలో స్థానాన్ని పొందుకున్నది. ఈ బోయజు రూతు వివాహం చేసుకున్నారు. ఓబేదును కన్నారు. ఓబేదు యెష్షయిని కన్నాడు. యెష్షయి దావీదును కన్నాడు. దావీదుకు అవ్వ అయిపోయింది. ప్రియులారా గమనించాలి. అలాంటి గొప్ప స్థానం రూతు సంపాదించుకోవడానికి కారణం దేవునికి తను తాను సమర్పించుకున్న స్త్రీగా కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి ఉండగలిగే స్త్రీగా కనిపిస్తుంది. నయోమి ఆ కోడల్ని ఎంతగా ప్రేమించిందో అలాగే రూతు అత్తను కూడా అంతగా ప్రేమించింది. 7 కుమారుల కంటే ఎక్కువైనా నీ కోడలు అని చెప్పడంలో ఆ ఇద్దరి మధ్య సంబంధం ఎంత గొప్ప సంబంధం మనం అర్థం చేసుకోవచ్చు. మెస్సయ్య వంశావళిలో స్థానాన్ని పొందుకున్న స్త్రీగా రూతు ప్రత్యేకతను పొందుకున్న స్త్రీగా గమనించాలి.
ఆ మోయాబు దేశంలో ఆ సమయంలో చాలామంది యవనస్తురాళ్ళు ఉండొచ్చు. కానీ అందరి యవనస్తురాళ్ళలో ఈ యవనస్తురాలు ఒక ప్రత్యేకమైన యవనస్తురాలు. సాధారణమా? ప్రత్యేకం అంటే ప్రత్యేకమే ఋతు. ఎందుకంటే ఎప్పటికీ ఋతు ప్రత్యేకమే. ఎందుకంటే దేవుని సన్నిధిలో అలాంటి జీవిత స్థితి కలిగిన స్త్రీగా ఋతు కనిపిస్తోంది. ప్రియులరా, దానియేలు గ్రంథంలో దానియేలు, అలాగే అక్కడ మరొక ముగ్గురు యవనస్తులు కనిపిస్తారు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. వాళ్ళు కూడా చెరలోనికి వెళ్ళిన వారు. యోసేపు ఐగుప్తు చెరలోనికి వెళ్ళినవాడు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను చెరలోనికి వెళ్ళినవారు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల గురించి అక్కడ జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. వీళ్ళు చెరలోనికి తీసుకుని వెళ్ళిన వెంటనే శ్రేష్టమైన వారిని తీసుకుని రమ్మన్నాడు. జ్ఞానులైన వారిని, తత్వజ్ఞానము తెలిసిన వారిని, అధికమైన విద్య కలిగిన వారిని, అందులోనూ మంచి రూపము కలిగిన వారిని, మంచి మూర్తిమత్వం కలిగిన వారిని, మంచి రూపము కలిగిన వారిని, అలాంటి వారిని ఎంచి రాజు దగ్గరికి తీసుకుని రమ్మంటే ఆ రాజు భుజించే భోజనము, రాజు పానము చేసే ద్రాక్షరసము రెగ్యులర్గా వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు. అక్కడ మనకు తెలుసు దానియేలు తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదని ఆ భోజనాన్ని దూరపరుచుకున్నాడు. ప్రియులారా, గమనించాలి, చెరలో ఉన్నవాడికి అన్నిటికంటే ముఖ్యంగా ఏం కావాలనుకుంటాడు వాడు? మంచి భోజనం కావాలి, విడుదల కావాలి, ఈ రెండు కావాలి. ఆ రెండు ఇస్తున్నాడు అక్కడ రాజు. చెరలో నుంచి బయటకు తీసుకుని వచ్చి ప్రత్యేకమైన ట్రీట్మెంట్, ప్రత్యేకమైన భోజనం, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాడు. అపవిత్రతకు దూరముగా ఉండడం అనేది వీళ్ళ లక్షణం. ఇక్కడ కూడా దానియేలు కూడా యోసేపు వలె కలల మర్మాన్ని తెలియచేసేవాడిగా ఉన్నాడు. 2వ అధ్యాయము దానియేలు 26 నుంచి 28 వచనం వరకు చదివితే రాజు కలగన్నాడు. నెబుకద్నెజరు రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుడు నీకు శక్యమా అని బెల్తషాజరును దానియేలును అడుగగా, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, దానియేలు రాజు సమ్ముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైన గారిడీ విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను చెప్పజాలరు. ఎవరు చెప్పగలరట? 27లో చెప్పాడు, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. దానియేలు కూడా దేవుని మీద ఆధారపడే స్థితి, దేవుని ఘనపరిచే స్థితి. ఒకవేళ కలమర్మం చెప్పాలి అంటే దేవుని మీద ఆధారపడుతున్నాను, అలాగే దేవుని ఘనపరిచే స్థితి దానియేలు జీవితంలో కనపరుస్తున్నాడు. దానియేలు ఆ దేశంలో చెరలో ఉండగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు రాజు. అప్పుడు దానియేలు చెరలో ఉన్నప్పుడు చెరలోనికి తీసుకుని వెళ్ళిన వాడు నెబుకద్నెజరు చనిపోయాడు. ఆ తర్వాత బెల్షాజర్ రాజు వచ్చాడు. బెల్షాజర్ కూడా గతించిపోయాడు. ఆ తర్వాత దర్యావేషు అనే రాజు వచ్చాడు. ఆ దర్యావేషు రాజుగా ఉన్నప్పుడు అక్కడ రాజు సంస్థానంలో కొంతమంది ఒక ఆజ్ఞ జారీ చేసేటట్లుగా చేస్తారు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, రాజుకు తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదు. ఏ దేవునికి కానీ, ఏ ప్రతిమకు కానీ రాజుకే నమస్కారం చేయాలి, ఇంకెవరికి నమస్కారం చేయకూడదు. అయితే దానియేలు గురించి 6వ అధ్యాయం 10వ వచనంలో, అట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రతికూలతలో సహితము తన భక్తిని విడిచిపెట్టని వాడు దానియేలు. ప్రతికూలతలో సహితము భక్తి జీవితము జీవించిన వాడుగా దానియేలు కనిపిస్తున్నాడు. ప్రియులారా, ఈ బిడ్డలందరూ కూడా ఒక ప్రక్క యోసేపును చూసాం, రూతును చూసాం, ఇప్పుడు దానియేలును చూస్తున్నాం. అదే గ్రంథంలో షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వారుగా
సాధారణమైన వారు. ప్రియులారా గమనించాలి, ఆ చెరలోనికి యోధా ప్రజల్లో చాలామంది కొనిపోబడ్డారు, కానీ అందరిలాగా లేరు. వీరు ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. కారణం ఏమిటంటే అపవిత్రతకు దూరముగా ఉండే స్థితి ఈ ఈ యవనస్తుల జీవితంలో చూస్తున్నాం. దేవుని మీద ఆధారపడే స్థితి, దేవుని ఘనపరిచే స్థితి, ప్రతికూలతలో సైతము భక్తి జీవితాన్ని విడిచిపెట్టని స్థితి, అలాంటి స్థితి కలిగిన వారుగా ఈ దానియేలు ఉన్నట్లుగా షద్రకు మేషకు అబేద్నెగోలు కూడా, వాళ్ళు కూడా అంతే. అగ్నిగుండంలో వేయబడతారని తెలిసి కూడా రాజు నిలవబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయము అని షద్రకు మేషకు అబేద్నెగోలు చెప్పారు. ప్రతికూలతలో సైతము భక్తిని విడిచిపెట్టని జీవిత స్థితి కలిగిన వారుగా వీళ్ళు ఉంటున్నారు. ప్రియులారా గమనించాలి, ఈ దినాల్లో చాలా ప్రతికూలత మనం సంఘం ఎదుర్కొంటుంది. దినాన్ని సంఘంలో ఇలాంటి ప్రతికూలత ఎదుర్కొంటున్నప్పుడు ఇది మనకు ఎంతైనా మనము మన జీవితాల్లోనికి, మన హృదయాల్లోనికి స్వీకరించవలసిన అనుభవాలు. ఈ షద్రకు మేషకు అబేద్నెగోల అనుభవం, అలాగే దానియేలు అనుభవం. చెరలో ఉన్న వారిని బట్టి దేవుడు బబులోను దేశంలో మహిమపరచబడ్డం మనకు తెలుసు. 3వ అధ్యాయంలో, దానియేలు 3వ అధ్యాయంలో ఆ షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ వాళ్ళు కాల్చబడక క్షేమంగా వెనకకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ నెబుకద్నెజరు రాజు అన్నాడు, నిజముగా వీరు దేవుడు పూజార్హుడు అని చెప్పాడు నెబుకద్నెజరు రాజు. అలాగే దానియేలును సింహపు గుహలో వేశారు. ఆ సింహపు గుహలో వేసినప్పటికీ సింహాల నోళ్లను దేవుడు మూయించిన దాన్ని బట్టి దానియేలు సజీవుడిగా బయటకు వచ్చాడు. దానిని బట్టి దర్యావేషు అన్నాడు, ఏమనంటే వీళ్ళు దేవుడే నిజమైన దేవుడు, ఆయనకే అందరూ పూజించాలని ఆ దర్యావేషు పలికిన మాటలు చూస్తాం. గమనించాలి, రాజులు వచ్చారు పోయారు. ఏదో ఒక కవి చెప్తాడు, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ వి గో ఆన్ ఫర్ ఎవర్ అని. మనుషులు వస్తారు పోతారు కానీ మేము మాత్రం చిరకాలం నడుస్తూనే ఉంటామని. అలాగే రాజులు వచ్చారు పోయారు, రాజ్యాలు వచ్చాయి పోయాయి. ఎందుకంటే అంతకుముందు వీళ్ళని బబులోను దేశంలోనికి చెరలోనికి తీసుకుని వెళ్ళిన వారు కల్దీయ రాజులు. ఆ తర్వాత కల్దీయులు పోయారు అక్కడి నుంచి. ఇప్పుడు మాదీయ పారస్యక దేశపు వారు వచ్చారు, వాళ్ళు ఆ దేశంలో రాజులయ్యారు. వాళ్ళు వస్తున్నారు, రాజ్యాలు వస్తున్నాయి, రాజ్యాలు పోతున్నాయి. వాళ్ళు మాత్రం అక్కడ వర్ధిల్లుతూనే ఉన్నారు. దానియేలు అంతకంతకు వర్ధిల్లెననే మాట దేవుని వాక్యంలో అక్కడ ఉంటుంది. అంతకంతకు వర్ధిల్లెను. రాజులు వస్తున్నారు పోతున్నారు కానీ దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆ దర్యావేషు తర్వాత పారశేక రాజు అయిన కోరేషు వచ్చాడు. ఆ కోరేషును దేవుడు ప్రేరేపిస్తే ఈ బబులోనులో ఉన్న యోధా ప్రజలకు విడుదల కలిగింది. ఇదంతా చూస్తే ఆ ప్రజల మధ్య లేక ఆ బబులోను ప్రజల మధ్య దేవుడు కనపరచబడుతున్నాడు. కారణం ఏమిటంటే ఇలాంటి వారు ఆ దేశంలో ఉండడాన్ని బట్టి ప్రత్యేకత. ప్రియులారా గమనించాలి, ఆ యోధా ప్రజలు చాలామంది అక్కడికి చెరలోనికి కొనిపోబడ్డారు. అయితే దానియేలు నువ్వు సాధారణమా అంటే సాధారణం కాదు, ఆయన ప్రత్యేకమైన వాడే. షద్రకు మేషకు అబేద్నెగోలు సాధారణమైన వారు అంటే సాధారణమైన వారు కాదు, ప్రత్యేకమైన వారు. ఈ దినాన్ని క్రైస్తవ విశ్వాసులంగా దేవుడు మనతో మాట్లాడాడు. నిజంగా సాధారణమా ప్రత్యేకమా అని నిన్ను ప్రశ్నించుకుంటే నీ జీవితంలో నేను అందరితో పాటే ఉన్నాను అన్నట్లుగా ఉన్నవా? అలా ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడాడు. యోసేపు వలె, రూతు వలె, దానియేలు, షద్రకు మేషకు అబేద్నెగోలు వలె మన జీవితాలు ప్రత్యేకమైన జీవితాలుగా దేవుని సన్నిధిలో. ఏ రంగంలో దేవుడు నిన్ను ప్రత్యేకిస్తే ఆ రంగంలో ప్రతివారు సంఘంలోనే, క్రైస్తవ సంఘంలోనే ప్రత్యేకమైన వారుగా ఉండనక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ ఆర్టిస్ట్, ఒకవేళ మంచి ఆర్టిస్ట్ అయితే ఆ రంగంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. చాలా కాలం క్రితం మార్క్ అని ఒక ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక 20-25 సంవత్సరాల క్రితం. ఆయన గురించి చాలా మంచి సాక్ష్యం చెప్పారు. వచ్చిన టీం అందరూ కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. వాళ్ళు 10 మంది 12 మంది వచ్చారు. వాళ్ళందరూ మార్క్ గురించి మాట్లాడమే. వాళ్ళందరూ వచ్చారు. వారం రోజులు అయిపోయింది. అందరూ సాక్ష్యాలు చెబుతున్నారు, వాక్యం చెబుతున్నారు, పాటలు పాడుతున్నారు. ఈయన మాత్రం ఏమీ చేయడం లేదు. కానీ ఆయన గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. ఆయన ఏమీ చేయడం లేదు. అంతా చేస్తుంటే అదిగో అలాగా ఒక కెమెరా పట్టుకుని ఫొటోస్ తీసేవాడు, లేకపోతే వీడియోస్ తీసేవాడు. నాకు వీళ్ళందరూ చాలా గొప్ప సాక్ష్యం చెప్తున్నారు అతని గురించి. అసలు మార్కులో ప్రత్యేకత ఏమిటి అని నేను మార్కునే పట్టుకుని అడిగాను. ఒకసారి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు అసలు
నీ కాలింగ్ ఏమిటి, నీ పిలుపు ఏమిటి, నీవు నేను నీ ప్రత్యేకత ఏమిటి అని నేను అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, నాకేం చేత కాదు, నేను స్టేజ్ మీదకి వచ్చి మీకులాగా మాట్లాడమంటే నేను మాట్లాడలేను, పాటలు పాడలేను, కనీసం నా సాక్ష్యం కూడా నిలవబడి నేను చెప్పలేను, అందుకనే నేను స్టేజ్ మీదకి వెళ్ళలేదు. నాకు దేవుడు ఒక స్కిల్ ఇచ్చాడు, ఏమిటంటే చాలా చక్కగా వీడియోగ్రాఫ్ చేయగలను నేను, చాలా చక్కగా, చాలా అంటే అక్కడ కూడా చాలా టాలెంటెడ్ అయిన ఆ విషయంలో, చాలా చక్కగా వీడియోస్ తీయగలను నేను. ఆ వీడియోస్ని చాలా చక్కగా ఒక ఒక డాక్యుమెంటరీ రూపంలోనైనా ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో నేను ప్రజెంట్ చేయగలను, ఆ స్కిల్స్ ఉన్నాయి నాకు. కనుక నేను ఇదిగో మీరందరూ వాక్యాలు చెబుతుంటే, మీరందరూ ప్రసంగాలు చేస్తుంటే ఇదంతా వీడియోస్ తీస్తాను. నేను వెళ్ళి మా ఆఫీస్లో లేక ప్రభువుని ఎరగని వారి మధ్య షాపింగ్ మాల్స్లో కూడా నేను వెళ్ళి ఈ ఈ వీడియోస్ తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ పట్టుకెళ్తాడట, లేకపోతే ఒక మానిటర్ పట్టుకెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు షాపింగ్ మాల్లో, వచ్చేవారికి పోయేవారికి ఆ వాక్యం వినిపిస్తాడు. అలాగూ నేను ఆయన చెప్పాడు, ఆయన రక్షించబడి 2 సంవత్సరాలు అయిందట. అలాగూ నేను ఈ 2 సంవత్సరాల్లో 25 మందిని దేవుని దగ్గరికి నడిపించాను, 25 మంది రక్షణ పొందారని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. సాధారణమైన వాడంటే చాలా సాధారణమైన వాడు, కానీ ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఆ స్కిల్ ఉంది, ఆ నైపుణ్యం ఉంది. అందరూ ప్రసంగాలు చేసే ప్రత్యేకతే కానక్కర్లేదు, అందరూ మ్యూజిక్ వాయించే ప్రత్యేకతే కానక్కర్లేదు, అందరూ స్టేజ్ మీద ఉండే ప్రత్యేకతే కానక్కర్లేదు. దేవుడు నిన్ను ప్రత్యేకమైన వాడిగా చేస్తాడు. నువ్వు ఒక ఆర్టిస్ట్ అయితే ఆ విషయంలో, ఆ రంగంలో ప్రత్యేకత. ఒకవేళ మార్కెటింగ్లో దేవుడు నిన్ను బహుగా, నీకు అలాంటి స్కిల్ ఇస్తే ఆ మార్కెటింగ్లోనే. నేను మొట్టమొదటిసారిగా 1989 సంవత్సరం అనుకుంటాను, మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళాను నేను. అక్కడికి ఒక బ్రదరు, ఆయన చాలా మంచి క్రైస్తవ అనుభవంలో ఉన్నవాడు. ఆయన కర్ణాటక నేను వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. అప్పట్లో, ఇప్పుడు కాదు, 1989లోనే హెచ్పి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో, హెచ్పి కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో, శానోజే అంటారు, సిలికాన్ వ్యాలీ అంటారు, ఆ సిలికాన్ వ్యాలీలో హెచ్పి కంపెనీలో ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మొత్తం ఫ్యాక్టరీకి సెకండ్ ప్లేస్. ఆయన అంత ఉన్నతమైన పదవి కలిగిన వాడు. ఆయన పేరు గోపాల్. నేను చాలా ఆసక్తిగా ఒకసారి అడిగాను, బ్రదర్ ఇన్ని చేశారు అన్నీ చాలా చేస్తున్నారు, నువ్వు పేరు ఎందుకు మార్చుకోలేదని అడిగితే, లేదు నేను మార్చుకున్నాను పేరు, నా హృదయంలో, నా మనస్సులో నేను ఎప్పుడో పేరు మార్చుకున్నాను. ఎవరు నన్ను పిలిచినా గోపాల్ అంటే నేను పాల్ అని అనుకుంటాను, నా పేరు గోపాల్ అంటున్నారు అనుకుంటాను. నువ్వు వెళ్ళు, దేవుడే మాట్లాడుతున్నాను నాతో, నువ్వు వెళ్ళు అంటే, గో అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆయన ఒకసారి, ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన స్కిల్ చెప్తున్నాను. ఒకసారి ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళాం. షాపింగ్ మాల్కి బయటకు వచ్చేస్తుంటే, అప్పట్లో డెక్స్ ఉండేవి. అప్పట్లో, ఇప్పుడంటే మ్యూజిక్ సిస్టమ్స్ వేరైపోయాయి. అప్పుడు డెక్ అనేవారు, పెద్ద పెద్ద టేప్ రికార్డర్స్ ఉండేవి. ఎవరో 2-3 యవనస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు మా దగ్గరికి. వీ వాంట్ టు సెల్ ఇట్, వుడ్ యూ లైక్ టు బై అని అడిగాడు. మేము ఇది అమ్మేయాలనుకుంటున్నాం, మీరు కొనుక్కుంటారని అడిగాడు. అంటే ఈయన అన్నాడు, హౌ మచ్ అన్నాడు. అదంతా రేటు చెప్పాడు అతను. అప్పుడు ఈయన అన్నాడు, ఐ వాంట్ టు సెల్ సంథింగ్ టు యూ టూ అన్నాడు. నీకు ఒకటి అమ్మాలనుకుంటున్నా అన్నాడు ఈయన. నువ్వేమో అమ్ముతావు అన్నాడు. అంటే ఈయన ఏమన్నాడంటే, జీసస్ అన్నాడు ఈయన, యేసుప్రభు నీకు అమ్మాలనుకుంటున్నాను అన్నాడు. ఎంత అన్నాడు వేళకోళంగా అవతలవాడు. ఎంత అంటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నువ్వేం చెల్లించనక్కర్లేదు, యేసుప్రభుని ఉచితంగా అమ్మాలనుకుంటున్నాను నీకు అంటే. ఆసక్తిగా వాళ్ళు వచ్చే 5 నిమిషాలు మాతో కాఫీ తాగి ఈయన సువార్త చెప్తే విన్నారు వాళ్ళు. ఆయన కూడా గొప్ప ప్రసంగికుడు కాదు, ఆయన కూడా ఏమీ చేయలేను అంటాడు. కానీ అలాగూ ఒకసారి హెయిర్ కట్కి తీసుకెళ్ళాను నన్ను సెలూన్లోకి, కాలిఫోర్నియాలో ఏదో ఊరిలో. ఆ సెలూన్కి తీసుకెళ్తే ఆయన ఒక సీట్లో కూర్చున్నాడు, నేను ఒక సీట్లో కూర్చున్నాను. ఆడపిల్లలు హెయిర్ కట్ చేస్తున్నారు, ఆయనకు ఒక అమ్మాయి కట్ చేస్తుంది, నాకు ఒక అమ్మాయి కట్ చేస్తుంది.
ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలెట్టాడు ఆయన. దివాకర్ ఆ అమ్మాయికి హెయిర్ కట్ అయ్యే లోపల సువార్త చెప్పేయమంటాడు. ఎలా పలకరించాలో తెలియదు మనకు వాళ్ళని. దేశం కాని దేశం. ఆయన అయితే చెప్తున్నాడు, నాకు నా వలన కావడం లేదు, కానీ ఆయన చక్కగా సువార్త ప్రకటించాడు. ప్రకటించుతున్నప్పుడు నాకు ఆ ఇనిషియేషన్ తీసుకోవడం చేతగాక ఆయన చెప్తుంది వినమ్మా అని చెప్పేసి అమ్మాయికి చెప్పాను. నాకు కట్ చేస్తున్నా ఆయన చెప్పేది వినమ్మా అన్నాను. ఆయనతో చెప్పాను, బ్రదర్ గోపాల్ వర్రీగాకు, నువ్వు చెప్పింది వింటుంది ఈ అమ్మాయి అని. ఎందుకు చెప్తున్నానంటే, సాధారణం అంటే ఏమీ చేయలేని అనుకుంటే నువ్వు సాధారణమైన వాడిగా మిగిలిపోతావు. కానీ దేవుని సన్నిధిలో నిన్ను ప్రత్యేకమైన వాడిగా, నిన్ను ఒక ప్రత్యేకమైన దానిగా దేవుడు చేశాడు. అలాంటి ప్రత్యేకతలో మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మనల్ని వేరుపరిచాడు. ఈ లోకం నుంచి వేరుపరిచాడు. ప్రత్యేకమైన వారుగా ఉండాలని, ప్రత్యేకతలో ఉండి మనం ఆశీర్వదించబడాలి, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగ ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. ఇక్కడ యోసేపును చూపించాడు దేవుడు, రూతును చూపించాడు దేవుడు, అలాగే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను చూపించాడు. ప్రత్యేకమైన వారుగా ఉండి బ్రతికిన వారు. మోషేను చూపించాడు దేవుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. యోబును చూపించాడు దేవుడు. భూమిలో అతని వంటి వాడు ఎవడునూ లేడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ప్రత్యేకత. ఈ దినాన్ని మనం కూడా అలాంటి ప్రత్యేకమైన వారంగా దేవుని సన్నిధిలో ఉండి సాధారణమైన వారంగా ఉండడానికి వీల్లేదు. మనందరం కూడా ప్రత్యేకమైన వారంగానే దేవుడు మనల్ని చేశాడు. అలాగే మనం బ్రతకాలి, అలాగే ఉండాలి, అలాగే ఉండి అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తాళ్ళు వంచండి. దేవా నాతో మాట్లాడవు ప్రభువా. ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడవు ప్రభువా. ప్రభువా, నేను ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. నాతో మాట్లాడవు ప్రభువా. ప్రభు, అందరితో సాధారణమైన స్థితి నాకు వద్దు ప్రభువా. నా జీవితంలో నేను ప్రత్యేకమైన వాడిగా ఉండాలి, ప్రత్యేకమైన దానిగా ఉండాలి. అలాంటి ప్రత్యేకతలో నేను బ్రతికే స్థితి, ఇప్పటికే దేవుడు నిన్ను ప్రత్యేకతలో ఉంచినట్లయితే దేవునికి స్తోత్రం. ఇంకా ప్రత్యేకతలో కొనసాగడానికి దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. ఒకవేళ అందరితో పాటే ఉన్నాను అనుకుంటున్నావా? అలాంటి స్థితి ఉంటే దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నేను ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా ఉంచి చూడాలని ఆశపడుతున్నాడు. అలాంటి స్థితి కొరకు దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం ప్రభువా. నిజమే ప్రభువా, మమ్మల్ని ప్రత్యేకమైన వారుగా చేసావు. ఈ లోకం నుంచి వేరుపరిచావు, మమ్మల్ని ప్రత్యేకమైన వారుగా చేసావు. సాధారణ స్థితిలో నుండి ప్రత్యేకతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ప్రభువా, ఏ రంగంలోనైనా వాళ్ళు ప్రత్యేకించబడిన వారుగా, ఆ రంగంలో ప్రత్యేకించబడిన వారుగా ఉండి నిన్ను మహిమపరిచేవారుగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన వారుగా ఉండగలిగేటట్లుగా ప్రత్యేకించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న వారిని అందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఇక్కడ భౌతికంగా ఇక్కడ మందిరంలో ఉండి ఆరాధన చేస్తున్న వారు, అలాగే ఆన్లైన్లో ప్రభువా ఈ మాటలు విన్నవారు అందరినీ ఆశీర్వదించండి, ప్రత్యేకమైన వారుగా దీవించండి. మాతో మాట్లాడారు ప్రభువా. యోసేపు వలె నీ చిత్తానికి వ్యతిరేకమైనది ఏదీ మేము చేయలేకుండగలిగే ప్రత్యేకత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రూతు వలె నిలకడ అయిన స్థితిని కలిగి ప్రత్యేకమైన స్థితిలో ఉండగలిగే స్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దానియేలు వలె వ్యతిరేకమైన స్థితిలో సైతము, ప్రతికూలతలో సైతము భక్తి జీవితాన్ని విడిచిపెట్టని ప్రత్యేకత మేము పొందుకోగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మోషే వలె, యోబు వలె ప్రత్యేకమైన వారంగా ఉండగలిగేటట్లుగా నీ కృప మా అందరి జీవితాల్లో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాక్యం విన్నాం ప్రభా. ఆ వాక్యం కేవలం వినటం కోసం మాత్రమే కాదు ప్రభా, వాక్య ప్రకారం జీవించి ఆశీర్వదించబడడానికి నీ కృప మా అందరి జీవితాల్లో దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, ఈ స్థలాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళబోతుండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, నీ ఆశీర్వాదం మాపై ఉంచి, ఈ వారమంతట్లను, రాబో జీవితం అంతట్లను నీ కృపాశీర్వాదాలలో మేము ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఎవరెవరు ఎలాంటి అక్కర్లతో ఉన్నారో నీ వెరుగుదు ప్రభ. ప్రతి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి అవసరతలో వారికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాల్లో సంతోషము, సమాధానం, ఆశీర్వాదము దయచేయండి. యవ్వన బిడ్డలు కెరియర్స్ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. వారి కెరియర్స్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఉన్నతమైన భవిష్యత్తులు దయచేయండి. ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రతి విషయంలో బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ కృప వారితో ఉంచి నడిపించమని, నీ సన్నిధి కాంతిని వారిపై ప్రకాశింపచేసి ఆ వెలుగులో ఇక్కడి నుంచి వెళ్ళగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రభువా. కుటుంబాల్లో నిన్ను కలిగిన స్థితి, కుటుంబాల్లో ప్రత్యేకించబడిన స్థితి, వ్యక్తిగత జీవితాల్లో ప్రత్యేకత సంతరించుకున్న స్థితి బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని, అలాంటి ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి వెళ్ళగలిగేటట్లుగా సహాయం చేయమని, వాక్యం విన్న వారిని అందరినీ ఆశీర్వదించమని మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.